Hi, hello, good evening. Welcome to South India's biggest dance reality show, D20. This sir, my brand. పండు అండ్ ఝాన్సీ ఫోటోస్ ఉన్నాయి. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని కెమెరాకు చూపించి కింద బర్న్ చేయాలి. నెక్స్ట్ రిషిక. ఇంత క్లారిటీ లేకుండా వాళ్ళ చేతిలో ఓటింగ్ పెట్టేసి ఇప్పుడు మనం ఎలిమినేట్ అంటే ఇది ఫేర్ అండ్ ఫేర్ మాస్టర్. ఆల్ ది వెరీ బెస్ట్. మీకు కూడా మాస్టర్. నెక్స్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ ఫ్రమ్ ఫైర్ టీమ్ శర్వరి జతిన్. ఇద్దరు అలా వస్తారు, శర్వరి అవతల ఉంటుంది. ఇద్దరు కలిసి షూటింగ్ కి వచ్చారు, వాడు ఒక్కడే పర్ఫార్మెన్స్ చేయడానికి వస్తున్నాడు. ఫైర్ టీమ్ నుంచి నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ జతిన్. రే మామ, షాప్లో ఉన్న క్యాట్స్ అన్నీ సేల్ అవుతున్నాయిరా. దీని చెయ్యి వంకరగా ఉందని ఎవ్వరూ తీసుకోవట్లేదు. హే పో, తిండి మాత్రం టైం టు టైం తింటావు. నిన్ను పోషించడం నా సావుకు వచ్చింది. ఆ సావేదో నీకొచ్చినా బాగుండు. ఎందుకు మావా బాధపడతావు? నువ్వే ఏదో పాయిజన్ ఇచ్చి చంపేయచ్చుగా. ఆ జీవి సమయం ముగిసింది, వెళ్ళి తీసుకొనిరా. నువ్వు ఏ దారిలో వెళ్ళినా ఈ యమపాశం నిన్ను వదిలిపెట్టదు. ఏ దారెదురైనా ఎటు వెళుతుందో అడిగాన, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా. ఏం చూస్తూ ఉన్నానే వెతికానా ఏదైనా, ఊరికెనే చుట్టూ ఏవేవో కనిపిస్తూ ఉన్నా. ఇల్లాగే కడదాకా ఓ ప్రశ్నే ఉంటానంటున్నా, ఏదో ఒక బదులైనను చెరబొద్దని కాలా నడుగుతూ ఉన్నా. ఈ భూమి మీద అన్ని సరిగ్గా ఉన్న వాళ్ళే ఉండాలన్నప్పుడు నాలాంటి వాళ్ళని ఎందుకు పుట్టించావు దేవుడా? ఏయ్, నీ బాధ వినడానికి రాలేదు, నిన్ను తీసుకెళ్ళడానికి వచ్చాం. పదా. నా వెంటబడి నువ్వెంత ఒంటరి వనవద్దు అనద్దు దయించి ఎవరు, ఇంకొన్ని జన్మాలకి సరిపడు అనేక సృతుల్ని తగులు ఎరగరు. నా ఊపిరిని ఇన్నాళ్ళుగా తన వెన్నంటి నడిపిన చెయ్యూత ఎవరిది, నా ఎదలయను గుసలము అడిగిన గుసగుస కబురుల గుమగుమలెవరివి. బాబు, మంచి క్యాట్ ఉంటే చూపించమ్మా. మనుషులకి బాధేస్తే పంచుకోవడానికి ఇంకో మనుషున్నాడు. మేము మూగ జీవులం. మా బాధ మనుషులకు అర్థం కాదని ఆ దేవుడితో చెప్పుకుంటే ఇప్పుడు ఆ దేవుడే నన్ను తీసుకెళ్ళడానికి వచ్చాడు. లోలో ఏకాంతం, నా చుట్టూ అల్లిన లోకం నాకే సొంతం అంటున్నా. విన్నారా నేను నా నీడా, ఇద్దరమే చాలంటున్నా, రాకూడదు ఇంకెవరైనా. ఇంత క్రూరమైన ప్రపంచంలో బతకడం కంటే అమ్మ కడుపులోనే చచ్చిపోయి ఉంటే బాగుండేది. అమ్మ ఒడిలో మొన్న అందని ఆశలతో నిన్న ఎంతో ఊరేస్తూ ఉంది. జాబిల్లి అంత దూరానున్న వెన్నెలగా చెంతనే ఉన్న అంటూ ఎలలోపింది.
మంచి ఫ్రెండ్లీ క్యాట్ ఉంటే చూపించు. బాబు, ఈ క్యాట్ బాగుందమ్మా, నేను తీసుకుంటా. సార్ 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 ఆ క్యాట్ చెయ్యి వంకరగా ఉంది. నేను మీకు మంచి చూసి ఇస్తాను సార్. బాబు, దాన్ని తీసుకునేది నన్ను చూసుకోవడానికి కాదు, నా ప్రేమను చూపించడానికి. ఇక నుంచి నీ పేరు సీరో. ఆ జీవి సమయం బాగుంది. కాలం పిలిచినప్పుడు మళ్ళీ వద్దాం, పద. ఏ జీవికైనా ప్రాణం ఒకటే, ప్రేమ ఒకటే. అబ్నార్మల్ నార్మల్ అని తేడాలు చూడకుండా అవి చూపించే ప్రేమని మాత్రమే చూడండి. రెజినా గారు, ఐ సా యూ క్రైయింగ్, ఐ సా యూ వీపింగ్. యా ఐ డెంట్ ఎక్స్పెక్ట్ టు యాక్చువల్లీ. మీరు ఎందుకు ఇలాంటి ఒక కాన్సెప్ట్ చేశారు? మ్యామ్, దిస్ ఇస్ యాక్చువల్లీ ట్రూ స్టోరీ. నా పెట్ ఉంది షీరో అని, అదే పిక్చర్ వచ్చింది. సో దట్స్ మై క్యాట్. సో దిస్ ఇస్ ద స్టోరీ వాట్ హ్యాపెండ్. ఎక్స్పెన్సెస్ ఎక్కువ అవుతున్నాయి అని, సో దే వర్ అబౌట్ టు కిల్ ఇట్. సో అప్పుడు వి థాట్ టు అడాప్ట్ ఇట్. అప్పటి నుంచి అది మాతో ఉంది. మా ఇంట్లో యాక్చువల్లీ 5 అడాప్టెడ్ క్యాట్స్ ఉన్నాయి. అన్ని రోడ్ నుంచి సేవ్ చేసాం మేము. అండ్ దే ఆల్ హ్యావ్ 5 డిఫరెంట్ స్టోరీస్. అండ్ వన్ హూస్ ది ఓల్డెస్ట్, షీస్ అ ఫీమేల్. 2 weeks లోనే హర్పీస్ వైరస్ అని చెప్పి మ్యాగెట్ స్టార్టెడ్ ఈటింగ్ ఇట్ లోపల. వెట్స్ దగ్గర వెళ్ళి అడిగితే యూ హ్యావ్ టు పుట్ హర్ టు స్లీప్, ఎందుకంటే 2 weeks ఓల్డ్ లో దే డోంట్ డూ సర్జరీ అనమాట. కానీ తనలో లైఫ్ చూసా నేను. షీ వాస్ నాట్ విల్లింగ్ టు డై. ఇంకో కళ్ళు ది ఐ బాల్ ఫెల్ అవుట్ అనమాట. అలా అది ఐ బాల్ క్లీన్ చేయాలి, అవన్నీ చేయాలి, బికాస్ ఇట్ షుడెంట్ గెట్ ఇన్ఫెక్టెడ్ ఈవెన్ మోర్ అనమాట. వీ కెన్ డూ సర్జరీ 1 week later. ఇది 2013 లో అయింది. ఇది షీఈస్ స్టిల్ అలైవ్ టుడే. కళ్ళు లేవు. ఇఫ్ యూ సీ హర్ వాకింగ్ అరౌండ్ ద హౌస్ యూ వోంట్ నో షీఈస్ బ్లైండ్ అన్లెస్ ఐ టెల్ యూ తనకి కళ్ళు లేవని. Jatin, your performance, you've done a fab job. థ్యాంక్ యూ. నిజంగా అది ఎలా ఫీల్ అవుతుందని నువ్వు చేసి చూపించిన తర్వాత నాకు ప్రాపర్గా అర్థమైంది. నిజంగా ఇలా ఫీల్ అయ్యి ఉంటుందా క్యాట్ అన్నది. దానికి మాత్రం హ్యాట్స్ ఆఫ్ జతిన్. అండ్ విజయపిని మాస్టర్ ఇప్పుడు స్టేజ్ మీద ఒరిజినల్ గా వచ్చి ఆ యాక్ట్ చేసింది కూడా జతిన్ వాళ్ళ తమ్ముడే. ఓ, ఇలాంటి యాక్ట్స్ కి పేపర్లు ఇవేం పనిచేయవు. జస్ట్ హ్యాట్స్ ఆఫ్ అంతే. గ్రేట్ జాబ్. సో జడ్జెస్, జతిన్స్ షేరు పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్. ఫైర్ టీమ్ మధ్య ఈ పోటీలో నెక్స్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ ఎవరాది? నెక్స్ట్ మా వాడు రాబోతున్నాడు. అర్థమైపోయింది. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా ఫైర్ టీమ్ నుంచి లెట్స్ వెల్కమ్ అభి. ఒక ఊరు, ఆ ఊరికి ఓ ఆధారం, ఓ ఆడశక్తి. ఆమెనే ఆ ఊరి యొక్క బలం, మార్గం, భరోసా. కానీ ఇప్పుడు ఆమె శ్వాస ఆగింది, ఆ ఊరు నిశ్శబ్దమైంది. ఆమె లేని లోటు నింపడానికి, ఊరు యొక్క ఆశయాన్ని మళ్ళీ నిలబెట్టడానికి చనిపోయిన తన తల్లి జడను కట్టుకొని ఆమె కొడుకు తిరిగి వస్తున్నాడు. నా కొడుకు నాయకుడైన కథ నీ అమ్మ. చెప్తాను, ఎట్లయితే అట్లా చూసుకుందాం.
సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ దేవుని కాడా చల్ ఉడుకుతుంది సారబట్టిలో మా కట్టతడే చుప్పలికే ఆయా ఆయాషే ఇక నాలుగది పట్టు పట్టులో ఈ పంచతడే చుప్పలికే ఆయా ఆయాషే జడలు రో హడలు రో జడలు రో కొడతరో కొడలు రో ఇస్తరో కోలు రో సవారీకి దొరుకు బిడ్డ శవాలే లేస్తాయి బిడ్డ పేగులు తీసి మెడల వేసి ఆడుతాం బిడ్డ ఆడుతాం బిడ్డ పరిబద్ధాలున్నోన్రా బర్బాదే అయినోన్రా నన్ను పీకుతావా చుమ్మలికే ఆయాజే బల్దారం లేనోన్రా నీ కన్నా మొండోన్రా ఇక పీకుతావా చుమ్మలికే ఆయాజే పట్టు పట్టు ఆకలుంది మెట్టు మెట్టు ఎక్కుతరా పేరు పత్తా లేనో నీరా చూసుకో కారడైజ్కి అడ్రస్ అయితా అడ్రస్ అయితా లెట్స్ గో ఆయా షేర్ అబే బీజేపీ మాస్టర్ ఏ ఆయా షేర్ పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగుంటాయి. పేపర్లు ఇసురుతున్నాం లేకపోతే ప్యాడ్ ఇసురుతున్నాం. బట్ అభికి మీరు అదే ఫ్లోలో రెజీనాను కూడా ఇన్సిడెంట్ నేను పట్టుకుంటా. ఇది నాని గారికి నేను షేర్ చేస్తున్నాను ఈ సాంగ్. బ్యాలెన్స్ వచ్చి అక్కడ మాట్లాడతా. సినిమాలో ఈ సాంగ్ వస్తే ఎంత ఊపు వస్తుందో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం నాకైతే పునగాలే. అభి ఎంత బాగా చేశాడు, బాయ్స్ గర్ల్స్ ఈవెన్ కిడ్స్. సో అభి వెరీ గుడ్. అభి చాలా చాలా బాగా చేశాడు, సూపర్ అంతే. రెజినా గారు వాట్ పర్ఫార్మెన్స్. ఆ ఎంట్రీ దగ్గర నుంచి ఎండ్ వరకు ఆల్ ఆఫ్ us లైక్ యా అలా ఉంది. అందరూ చాలా బాగా చేశారు, బాయ్స్ గర్ల్స్ చిన్న పిల్లలు కూడా ఉన్నారు. అండ్ ఐ మస్ట్ సే నా హార్ట్ మీకు. మరి మన షేర్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్. జడ్జెస్, ఈ సాంగ్ లో ఒరిజినల్ గా నాని గారు ఒక హుక్ స్టెప్ చేశారు కదా, ఆ హుక్ స్టెప్ చేద్దాం. మనకి ఇక్కడ నచ్చినటువంటి ఆది గారు డ్రెస్ కూడా రెడ్ జాకెట్ ఉంది.
నీ బతికి అయిపోయింది, నీకు చెక్కేస్తారులే ఈ రోజు. మీరు ఇలా వచ్చారు సార్. ఇలా కాదు. ఎలా అది? ఇది ఇలా కదా, ఇది ఇటా ఈ కాలు ఇటు రావట్లా, ఇది ఉండాలి ఇట్లా. ఇగో ఇది. అబ్బో అబ్బో, ఈ కాలు ముందుకు రావట్లేదు ఏంటి? ఫైర్ టీం మధ్య జరుగుతున్నటువంటి ఈ ఫైట్ లో లాస్ట్ బట్ డెఫినెట్లీ నాట్ ద లీస్ట్ వస్తున్నటువంటి కంటెస్టెంట్ పండుగాడు. లెట్స్ వెల్కమ్ పండు. ఏంట్రా ఈ లూజ్ బ్యాగీ ప్యాంట్లు పాత ఎన్ని ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి? ఇదే ఉందిరా, ఓల్డ్ సాంగ్స్ అన్ని ఇప్పుడు రీమిక్స్లు చేస్తున్నారు, అవి ఇంకా ట్రెండింగ్. ఇప్పుడే ఇలా ఉందంటే 2070, 80s లోకి ఎలాంటి సాంగుల్ని ఎలా రీమిక్స్లు చేస్తారో, ఎలా ఉంటారో. కన్నులతో చూసేవి గురువా, కనులకు సొంతరుమా, కనులకు సొంతరుమా, కన్నుల్లో కనుపాపై నీవు కను విడుకోలేవు, ఇక నన్ను విడుకోలేవు. తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం. అప్పట్లో ఎంత మంచి సాంగ్ రా, కూనీ చేసేసారు కదరా బాబోయ్. హే డీజే, ప్లే ద లవ్ సాంగ్. అరే ఈ సాంగ్ ని ఇలా చేశారంటే ఇంకా లవ్ సాంగ్ ఎలా చేస్తారా? నాతో వస్తావా, నాతో వస్తావా, నా ప్రాణం అంతా నీకే ఇస్తా, నాతో వస్తావా, నీతో వస్తాలే, నీతో వస్తాలే, నీ గుండెల్లో నా గుండె కడితే నీతో వస్తాలే, నీ అడుగు అడుగు నాతో ఉంటాను, ఏడడుగు లింక నన్ను నడిపిస్తే, ఆకాశమైన అరిచేతికి మరి నాతో వస్తావా. తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం. బాబోయ్ ఏంట్రా సాంగ్స్ చెడ దొబ్బేశారు కదరా, పదరా పదం. బాయ్స్ మీరు ఒకటి మిస్ అయ్యారు. ఏంటి? తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం, తగ 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 దిం. ఎంటర్టైన్మెంట్ కింగ్ ఆఫ్ డి అంటే మాత్రం అది పండువే. సూపర్. మరి మా పండు బాబు చేసినటువంటి పర్ఫార్మెన్స్ జడ్జెస్ మీకు ఎలా అనిపించింది? విజయపిని మాస్టర్. నిజంగా ఎంటర్టైన్ చేయాలంటే పండువే. అండ్ నువ్వు ఎప్పుడు వచ్చినా అందరి ఫేస్ లో ఒక స్మైల్ ఉంటది, ఏం చేస్తాడు పండు అని. నీ గెటప్ నుంచి నీ ఆ ముక్కు పొడక నుంచి ప్రతిదీ చాలా బాగుంది పండు. స్పెషల్లీ కాన్సెప్ట్ నచ్చింది నాకు, శివ మాస్టర్ కాన్సెప్ట్ నచ్చింది. ఒక టైం మెషిన్ తో మనం ఫ్యూచర్ కి వెళ్ళి ఇప్పుడు సాంగ్స్ అప్పుడు ఎలా ఉండుంటాయి అని చేసి దానికి ఒక తక్క దిం చేసింది, అదైతే చాలా చాలా ఫన్ అనిపించింది. ఓవరాల్ గా నైస్ యాక్ట్. ఆల్ ది వెరీ బెస్ట్ గైస్. రెజినా గారు. గార్జియస్ పండు. ఓన్లీ పండు న్యాచురల్ గా ఎక్స్పెరిమెంట్ చేసుకోవచ్చు, న్యాచురల్ గా ఎంటర్టైన్ చేసుకోవచ్చు. వచ్చి ఏదో ఒకటి చేస్తా. అమేజింగ్ కొరియోగ్రఫీ శివ మాస్టర్. థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్, పండు పర్ఫార్మెన్స్ కి మీ సీక్రెట్ స్కోర్స్.
ఫైర్ కంటెస్టెంట్స్ మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో అందరి పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిపోయాయి. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఫైర్ కంటెస్టెంట్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. చాలా చాలా బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అంటే మాకే అసలు ప్రతిదీ నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. నిజంగా స్టేజ్ మీద ఫైర్ పుట్టించారు మీ అందరూ. ఫస్ట్ సేవ్ అవుతున్న కంటెస్టెంట్ ఇట్స్ అభి. నెక్స్ట్ సేవ్ అవుతున్న కంటెస్టెంట్ జతిన్. నెక్స్ట్ సేవ్ అవుతున్న కంటెస్టెంట్ సంకేత్. నెక్స్ట్ సేవ్ అవుతున్న కంటెస్టెంట్ భూమిక. ఈ ముగ్గురు కంటెస్టెంట్స్ లో నెక్స్ట్ సేవ్ అవుతున్న కంటెస్టెంట్ రాజు. ఫైర్ టీం నుంచి ఇద్దరు కంటెస్టెంట్స్ మాత్రమే మిగులున్నారు, పండు అండ్ ఝాన్సీ. సో ఎలిమినేషన్ లో ట్విస్ట్ ఏంటంటే వీళ్ళని సేవ్ చేసేది జడ్జెస్ కాదు, వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ సేవ్ చేయాలి. సో మీకు ఓట్ వేసే ఛాన్స్ ఉంది. ఎవరిని ఎలిమినేట్ చేస్తారన్నది కూడా మీ చేతిలోనే ఉంది. అక్కడ పండు అండ్ ఝాన్సీ ఇద్దరి ఫొటోస్ ఉన్నాయి. ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటోని కెమెరాకు చూపించి కింద బర్న్ చేయాలి. ఫస్ట్ ఓట్ వేయడానికి ఐ వుడ్ కాల్ తేజస్విని. నెక్స్ట్ శర్వరి. శ్వేత నాయుడు. ఎందుకు ఝాన్సీని ఎలిమినేట్ చేసి పండుని సేవ్ చేయాలనుకుంటున్నారు? తేజస్వి. మాస్టర్ ఐ ఫీల్ పండు ఇంకా లైక్ హీ కెన్ పర్ఫామ్ లైక్ బాగా చేస్తారు, కానీ ఝాన్సీ యొక్క పర్ఫార్మెన్సెస్ అయితే చేస్తారు, బట్ నాకు కొన్నిసార్లు లైక్ కొంచెం నర్వస్నెస్ అండ్ కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. ఎవరిని సేవ్ చేయాలనుకుంటున్నారు ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి? ఈ వీక్ పర్ఫార్మెన్స్ బట్టి ఐ వుడ్ లైక్ టు సేవ్ ఝాన్సీ. మరి అదే కదా చేయాలి, ఎందుకు ఝాన్సీని ఎలిమినేట్ చేస్తున్నారు? లైక్ వీ ఆల్రెడీ గేవ్ హర్ వన్ ఛాన్స్ కాబట్టి. యా, బట్ లాస్ట్ వీక్ అయిపోయింది. ఈ వీక్ గురించి, ఈ వీక్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ గురించే కదా కన్సిడర్ చేసి చేయాలి. మేము మార్క్స్ ఇస్తుంది కూడా ఈ వీక్ ఇప్పుడు పర్ఫార్మెన్స్ గురించే కదా. ప్రాసెస్ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ ఏ కంటెస్టెంట్ మాస్టర్? నెక్స్ట్ మాధురి రాథోడ్. నెక్స్ట్ రిషికా.
దిశ. సో జడ్జెస్, ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ ఇక్కడతో ఫినిష్ అయిపోయింది. వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ ఒపీనియన్ ప్రకారం దేవ్ ఎలిమినేటెడ్ ఝాన్సీ, సో లాస్ట్ వీక్ ముందు వాళ్ళే సేవ్ చేశారు, ఇప్పుడు వాళ్ళే నామినేషన్ మళ్ళీ చేశారు. సో డి, ఇప్పుడు ఏం జరుగుతుందో ఏం చెప్పలేము, అండ్ ట్విస్ట్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఐ విష్ ఝాన్సీ ఆల్ ది వెరీ బెస్ట్. ఎలాగో ఎలిమినేషన్ అయిపోయింది కాబట్టి మేము వీళ్ళిద్దరికి ఇచ్చిన స్కోర్స్ ఏంటో రివీల్ చేస్తాం. సో అవుట్ ఆఫ్ 20, 10 ఫ్రమ్ ఈచ్. ఝాన్సీకి వచ్చిన మార్కులు 19 మార్క్స్. పండుకి అవుట్ ఆఫ్ 20, 17. 17. సో వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ చేతిలో ఓటింగ్ పెడితే వాళ్ళు ఏం చేశారో మీ అందరు చూశారు. సో వచ్చే వారం వైల్డ్ ఫైర్ చేసే పర్ఫార్మెన్సెస్కి ఫైర్ కంటెస్టెంట్స్ ఓటింగ్ చేస్తారు. పండు, యువర్ సేఫ్ రా. I request Sudarshan Master onto the stage. నేను 1 or 2 అంటే వీళ్ళందరితో పోటీ చేసి 1 నెల 2 నెలలు 3 నెలలు మహా అయితే ఉంటాను అనుకున్నాను. కానీ 10 months మీ అందరితో ట్రావెల్ చేశాను. ఇది నా లైఫ్లో నేను ఎప్పుడు మర్చిపోలేను. జడ్జెస్ సీట్లో కూర్చున్న వాళ్ళు నాకు మంచిగానే మార్క్స్ ఇచ్చారు. వాళ్ళ వల్ల అయితే నేను ఎలిమినేట్ అవ్వలేదు కాబట్టి ఐఎమ్ హ్యాపీ. నా పర్ఫార్మెన్స్ వరకు నేను బెస్ట్ ఇచ్చాను. నేను అన్యాయంగా ఎలిమినేట్ అవుతున్నాను అంతే. ఒక డౌట్ క్లారిటీ క్లియర్ చేసుకుంటాం మాస్టర్. ఎస్, లాస్ట్ వీక్ ఎలిమినేషన్ జరిగింది కూడా అప్పుడు చేసిన పర్ఫార్మెన్స్ మార్క్స్ ఇచ్చి డేంజర్ జోన్ వచ్చిన వాళ్ళే కదా మాస్టర్. ఇప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ వీక్ చేసిన పర్ఫార్మెన్స్ తో పాటే డేంజర్ జోన్ వచ్చారు. ఎస్, అంతే కదా. ఇప్పుడు మీరందరూ ఓట్ చేశారు. సో ఈ ఓటింగ్ మీరు ఎలా చేశారు? పాతదన్నీ తీసుకుని ఆ దాని బేస్ మీద ఓట్ చేశారా, లేదంటే ఈ రోజు జరిగిన పర్ఫార్మెన్స్ బేస్ చేసి చేశారా ఓట్? మాస్టర్, నేనైతే ప్రీవియస్ పర్ఫార్మెన్సెస్ అన్ని మైండ్లో పెట్టుకుని ఐ థాట్, అంటే మీకు ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదా? ఐ డిడ్ నో మాస్టర్. నాకు ఇప్పుడు ఇంత ఎవరు క్లారిటీ లేదు మాస్టర్. ఇంత క్లారిటీ లేకుండా వాళ్ళ చేతిలో ఓటింగ్ పెట్టేసి ఇప్పుడు మనం ఎలిమినేట్ అంటే ఇది ఫేర్ అన్ఫేర్ మాస్టర్? మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు లాస్ట్ వీక్ ఝాన్సీని సేవ్ చేసినప్పుడు అడగలేదు ఈ మాట మీరు. లాస్ట్ వీక్ ఎలా అయితే వాళ్ళకి ఓటింగ్ హక్కు ఇచ్చామో ఈసారి కూడా అలాగే ఓటింగ్ హక్కు ఇచ్చాము. అదే మాస్టర్, ఇప్పుడు ఇది ఫేరా అన్ఫేర్ అనేది నాకు అర్థం అవ్వట్లేదు. సో దీనికి క్లారిటీ ఇప్పుడు ఓట్ వేసిన వాళ్ళు నాకు ఒకసారి చెప్పండి. దిశ, ఐ హావ్ ఎ క్వశ్చన్. Yes, ma'am. మీరు ఎందుకు పండుకు ఓట్ చేశారు, ఎలిమినేట్ చేశారు? I saw today's performance compared to Jhansi Akka's performance. Pandu Anna's was little. సో మీరు ఇవాళ పర్ఫార్మెన్స్ Yes. చూసుకొని చేశారు. Yes. రిషిక, యూ ఓటెడ్ ఫర్ ఝాన్సీ. అది ఎందుకు చేశారు? ఎందుకంటే మేము ఈరోజు పర్ఫార్మెన్స్ చూస్తే 100% ఇయ్యలేదని నాకు అనిపించింది. రిషిక, పండుకి 17 మార్క్స్ వచ్చింది, ఝాన్సీ గారికి 19 మార్క్స్ వచ్చింది. అంటే జడ్జెస్ ఇచ్చిన మార్క్స్ తప్ప. అదే నేను చెప్తున్నా, అక్క ముందు చాలా బెటర్ చేసింది. ఈ రోజు అట్లా కనిపించలేదు, అంత కాన్ఫిడెన్స్ కనిపించలేదు నాకు. ఇట్స్ మై ఒపీనియన్ సార్. గోయింగ్ బై ద రూల్స్, మనం ఈ వారం ఎలిమినేషన్ లో వైల్డ్ ఫైర్ టీమ్ కి ఓటింగ్ ఛాన్స్ ఇచ్చాం. వాళ్ళ కన్సిడరేషన్ ని తీసుకోవాల్సినటువంటి రూల్ ఉంది, ప్రాసెస్ ని మనం ఫాలో అవ్వాలి. కాబట్టి వెరీ వెరీ పెయిన్ఫుల్లీ సేయింగ్ దిస్, వెరీ వెరీ సారీ. ఝాన్సీ, యు ఆర్ ఎలిమినేటెడ్, అండ్ సుదర్శన్ మాస్టర్, యు ఆర్ ఎలిమినేటెడ్.
ఝాన్సీ, మీరు ఇక్కడికి పల్సర్ బైక్ ఝాన్సీగా వచ్చారు, కానీ ఇవాళ పర్ఫార్మర్ ఝాన్సీ, వర్సటైల్ ఝాన్సీగా T20 నుంచి బయటికి వెళ్తున్నారు. ఆల్ ద బెస్ట్ ఝాన్సీ, కీప్ రాకింగ్ ఝాన్సీ. సో ఆడియన్స్ చూశారు కదా, ఇది ఈ వారం T20. వచ్చే వారం వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ మధ్య ఫైట్ ఉండబోతోంది. ఎవరు ఆ జర్నీలో ముందుకెళ్తారు, ఎవరి జర్నీ T20లో ఎండ్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే వచ్చే బుధవారం రాత్రి 9:30 గంటలు కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్. నేను మీ నందు సైనింగ్ ఆఫ్. గుడ్ నైట్.